Good morning to all of you. I hope that you are all doing well. This is me, Sujath. 50 years of bank nationalize అయిపోయింది. As 1947. Okay. 57, 67, 77, 87, 97, 2007, 2070. Almost like 1, 2, 3, 4, 5, 6, 7. 70 years అయిపోయిందండి. 70 years అయిపోయింది. ఓకే, కానీ let us understand 50 years only because మనకు 50 years కావాలి. ఓకే, 50 years of bank nationalization, what it means and why banks were nationalized. ఎందుకు బ్యాంక్స్ నేషనలైజ్ అవ్వడానికి కారణం ఏముంది? ఓకే, దట్ ఈజ్ ఇంపార్టెంట్. నేషనలైజ్ అంటే ఏంటి నేను చెప్పేసిన ఆల్రెడీ మీకు, కానీ ఎందుకు చేయాల్సి వచ్చింది చూడండి. అప్పుడు ఏమైందంటే ఈ బ్యాంక్స్ వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు అంటే మన ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు మెనీ బ్యాంక్స్ వర్ దేర్ అండి. ఇండియాలో చాలా బ్యాంక్స్ ఉన్నాయండి. మెనీ బ్యాంక్స్ వర్ దేర్, నో డౌట్ ఎట్ ఆల్. మెనీ బ్యాంక్స్ వర్ దేర్. ఓకే, అండర్స్టూడ్. వీళ్ళు ఏం చేసిందంటే ఆబ్వియస్లీ మ్యాక్సిమమ్ ఆర్ వాట్ ఎవ్రీ బ్యాంక్ ఈజ్ ఎ ప్రైవేట్ బ్యాంక్ ఓన్లీ. ఆర్బీఐ ఒకటే గవర్నమెంట్ బ్యాంక్, ప్రైవేట్ బ్యాంకే. ఇప్పుడు లెట్ సపోజ్ నేను అప్పుడు ఒక ప్రైవేట్ బ్యాంక్, ఓకే, నేను ఒక ప్రైవేట్ బ్యాంక్ సుజాత్ భారత్ బ్యాంక్, ఎస్బీబీ బ్యాంక్ నాది ఉందనుకోండి ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు. ఓకే, సో నా దగ్గర లోన్స్ కావాలని బిజినెస్ మెన్స్ వచ్చారు, డాక్టర్స్ వచ్చారు, చదువుకున్న వాళ్ళు వచ్చారు, పూర్ పీపుల్ వచ్చారు, ఇంకా ఫార్మర్స్ వచ్చారు. నేను లోన్ ఎవరికి ఇస్తా గుర్తుపెట్టుకోండి. నేను బిజినెస్ మెన్కి ఇస్తా, ఓకే, డాక్టర్స్కి ఇస్తా, ఇంకా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇస్తా. ఎందుకంటే వీళ్ళది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది వీళ్ళకి. ఎవ్రీ మంత్ వాళ్ళది ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది. రైట్ ఆర్ రాంగ్? ఎస్, అంతే అండి, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుంది వాళ్ళది. ఫార్మర్ ఇన్కమ్ ఫిక్స్డ్ కాదు. ఎందుకు? అది రెయిన్ఫాల్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక సైక్లోన్ సడన్గా వచ్చేస్తే మొత్తం ఇన్కమ్ వాళ్ళది మొత్తం క్రాప్ లాస్ అయిపోతుంది. సో ఫార్మర్కి ప్రాపర్గా అంటే పంట వస్తుందా లేదా అని అది మనం చెప్పలేము, జనరల్గా చెప్పలేమండి. అది ఈజ్ ట్రూవే. ఓకే, డ్రాట్ ఉండొచ్చు, ఏదైనా రావచ్చు. పూర్ పీపుల్, ఆర్టిసన్స్, ఓకే, ఒక కాబ్లర్, ఒక మెకానిక్, ఒక మౌజ్ వెండింగ్ పర్సన్, అట్లా వాళ్ళు ఉంటారు కదా, టీ స్టాల్ వాళ్ళకు కూడా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరంటే వీళ్ళకి ట్రస్ట్ ఉండదు. అంటే వాళ్ళు ఇస్తారా లేదా, వాళ్ళకి అంత ప్రాఫిట్ వస్తుందా, మనకు మళ్ళీ వాళ్ళు పే చేసి వాళ్ళు బతకగలరా లేదా అని అవన్నీ ఆలోచించుకుంటారు. ఓకే, సో ఇక్కడ కూడా నేను డబ్బులు ఇస్తే ఫార్మర్కి లేకపోతే ఒక మెకానిక్కి, ఎలక్ట్రీషియన్కి నేను డబ్బులు ఇవ్వలేను. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ వాళ్ళది ఫిక్స్ లేదు, అన్సర్టైన్ ఇన్కమ్ ఉంది. ఎట్లా ఉంది ఇన్కమ్? అన్సర్టైన్ ఇన్కమ్ ఉంది. అంతే, వస్తుంది లేకపోతే రాదు. ఎందుకు రాబోయి నా డబ్బులు మొత్తం వాళ్ళకి ఇవ్వడం, నేను వీళ్ళకి ఇచ్చేస్తే వీళ్ళు ఎలాగైనా పే చేస్తారని నేను అనుకున్నా. ఓకే, సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ అండి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ బిఫోర్ దట్ ఆల్సో. All the banks, and n number of banks were there at that time. They were giving only loans to what elite people only. Okay, posh people only, rich people only. Okay, ఇక్కడ చిన్న దుకాణదారులు, రేషన్ షాప్ వాళ్ళకి అరే మేము ఇట్లా స్టార్ట్ చేస్తామంటే లోన్ ఎవ్వరికి ఇవ్వలేదు. ఉమెన్కి అస్సలు ఇవ్వలేదు. ఒక హౌస్ వైఫ్ అని వాళ్ళకి ఇవ్వలేదు. ఓకే, సో అది ఇందిరాగాంధీకి నచ్చలేదండి. ఒక బ్యాంక్స్ అంటే ఒక ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ టు ప్రమోట్ వాట్ గ్రోత్ అండ్ స్టాండ్ ఆఫ్ లివింగ్ ఇన్ ద కంట్రీ. జనాలకి మంచిగా జరుగుతుంది బ్యాంక్స్ అంటే. రైట్ ఆర్ రాంగ్? ఓకే, అందరూ లోన్ తీసుకొని ఫార్మర్స్ వాళ్ళు ఫార్మింగ్కి వెళ్ళొచ్చు, ఇంకా మనలాగా నాలాంటి వాళ్ళు ఇన్స్టిట్యూట్ పెంచుకోవచ్చు. రైట్ ఆర్ రాంగ్? సో యూ కెన్ అండర్స్టాండ్. ఒక మెకానిక్ అయినా మెకానిక్ షాప్లో పని చేసి ఒక 5 years తర్వాత అది నేను కూడా ఒక మెకానిక్ షాప్ పెట్టుకుంటా కదరా భయ్, నాకు అన్నీ వచ్చు అని ఆయన ఆస్పిరేషన్కి గవర్నమెంట్ అంటే బ్యాంక్ వాళ్ళు ఒక పుష్ ఇస్తారు, ఒక రెస్పెక్ట్ చేస్తారు దానికి. సో అంత పెద్ద బ్యాంక్స్ ఉన్నాయి, ఇంకా మన పావర్టీ అంతా ఉంది మనకు ఇండిపెండెన్స్ ఉన్నప్పుడు. ఆ బ్యాంక్స్ ఎందుకు అండి మనకు అసలు అంటే పూర్ పీపుల్కి హెల్ప్ చేయట్లేదంటే ఇందిరాగాంధీజీకి చాలా కోపం వచ్చింది. ఇన్ని బ్యాంక్స్ ఉండి మన పూర్ పీపుల్కి ఏం సహాయం చేయట్లేదు వీళ్ళు. దే ఆర్ నాట్ యాక్చువల్లీ హెల్పింగ్ ది పూర్ పీపుల్ ఆఫ్ అవర్ కంట్రీ. దీస్ మెనీ బ్యాంక్స్ ఆర్ దేర్ అండ్ షీ గాట్ యాంగ్రీ అండ్ షీ సెడ్ దట్ ఇది నేషనలైజ్ చేసేద్దామని. ఓకే, లెట్ us see some facts also. Okay,
ఫైనాన్షియల్ ఎక్సర్సైజ్ అంటే నేషనలైజేషన్ 2 టైమ్స్ అయింది. కొన్ని బ్యాంక్స్కి గవర్నమెంట్ నేషనలైజ్ చేసేది, ఇది మీ బ్యాంక్ కాదు మా బ్యాంక్ అని. బిగాన్ ఇన్ మిడ్ నైట్ ఆఫ్ జూలై 1969. జూలై 1969లో ప్రైమ్ మినిస్టర్ ఇందిరా గాంధీజీ ఫస్ట్ ఫేజ్లో 14 మేజర్ బ్యాంక్స్ లెండర్స్ అంటే 14 మేజర్ బ్యాంక్స్కి ఆమె నేషనలైజ్ చేసిండ్రు. ఓకే, షీ నేషనలైజ్. ఓకే, అంటే ఇండియాలో 100% డిపాజిట్ ఉంటే 100% అందరి డబ్బులు ఉంటే ఈ 100%లో 85% వాళ్ళది డబ్బులు ఈ 14 బ్యాంక్స్లో ఉన్నాయి. ఇండియాలో 100% పాపులేషన్ ఉంటే 85% ఆఫ్ ఈ పాపులేషన్ డిపాజిట్స్ ఈ బ్యాంక్స్లో ఉన్నాయి. ఓకే, ఇది ఫస్ట్ ఫేజ్లో 14 బ్యాంక్స్ ఆమె నేషనలైజ్ చేసింది. నేషనలైజ్ ఎందుకు చేసిన తర్వాత మనం సారీ ఫర్ దాట్, ఎనీథింగ్ ఈజ్ నాట్ ప్రాపర్ ఇన్ తెలుగు. సో ఇఫ్ షీ ఈజ్ లైక్ వై షీ డిడ్ ది నేషనలైజేషన్, ఓకే, ఐ విల్ టెల్ యూ ఇన్ ఎ బిట్. Okay, second phase, 6 more banks were nationalized. Okay, in 1980. Very, very important. First nationalization in the year 1969. Okay, remember this point. First nationalization in the year 1969. Second nationalization in the year 1980. Okay, చూడండి. The core objective for nationalization was to energize, means to give energy to the priority sectors at a time when the large businesses dominated credit profile. వర్డ్ కొంచెం డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఉంది, కానీ నేను చెప్తాను మీకు, డోంట్ వరీ. ఓకే, ఫైన్. 1969లో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహారాష్ట్ర బ్యాంక్, దేనా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, సిండికేట్, కెనరా, ఇండియన్, ఐఓబి, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్, అలహాబాద్ బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆల్ దీస్ బ్యాంక్స్ ఆర్ నేషనలైజ్డ్. అంటే మనం ఇండియాకి డెడికేట్ చేసేసాం. ఇప్పుడు ఇండియాకి డెడికేట్ చేసేసినామంటే ఈ బ్యాంక్స్ ఇప్పుడు ఇండియాస్ డెవలప్మెంట్కి పని చేయాలి. అంటే డాక్టర్స్లకి, ఎలైట్ క్లాసెస్లకి, రిచ్ పీపుల్కి వాళ్ళకే లోన్స్ ఇవ్వద్దు, అందరికీ లోన్స్ ఇవ్వాలి. ఓకే, అంటే మేమే మేనేజ్ చేసుకొని మేమే ఇస్తాం, మీరు చేయాల్సిన అవసరం లేదని తీసుకుంది గవర్నమెంట్. 1980లో పంజాబ్ సింధ్ బ్యాంక్, విజయ బ్యాంక్స్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ కార్పొరేషన్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్ అండ్ న్యూ ఇండియా, మన బ్యాంక్ కూడా వెళ్ళిపోయింది, ఆంధ్ర బ్యాంక్. ఓకే అండి, రైట్. నౌ ద థింగ్ ఈజ్ వై నేషనలైజేషన్. ఓకే, వై నేషనలైజేషన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇక్కడ చూడండి మీరు, 1951 to 1968 అండి, ఈ కాలంలో ఓకే బ్యాంక్స్ దగ్గర, అంటే ఇండియాలో ఉన్న మొత్తం బ్యాంక్స్ దగ్గర లెటర్ సపోజ్ 100 crores ఉన్నాయండి. మంచిగా ఏం రీడ్ చేయొద్దు, ఇక్కడ రీడ్ చేస్తే మొత్తం ఎక్స్ప్లెనేషన్ పోతుంది. ఓకే, నేను రాస్తున్నప్పుడు నేను ఎక్కడ రాస్తున్నాను, ఏం చెప్తున్నాను, అదే కోఆర్డినేషన్ ఉండాలి, కానీ వేరే కోఆర్డినేషన్ చేసుకోవద్దు. 1951 to 1968 ఈ పీరియడ్లో మనం ఇండియాలో ఉన్న మొత్తం బ్యాంక్స్లో డబ్బులు లెటర్ సపోజ్ 100 crores ఉన్నాయి వాళ్ళ దగ్గర, లోన్స్ ఇవ్వడానికి ఎన్ని crores ఉన్నాయి? 100 crores ఉన్నాయి. ఎవరి దగ్గర? ఇండియాలో ఉన్న మొత్తం బ్యాంక్స్ 1951 to 1968లో 68%, అప్రాక్సిమేట్లీ 68%, అంటే 68 crores వర్ గివెన్ టు వాట్ బిగ్ బిజినెస్ మెన్స్కి ఇచ్చారు. అండ్ అగ్రికల్చర్ సెక్టార్కి అండ్ లోవర్ సెక్టార్కి ఓన్లీ 2% లోన్స్ ఇచ్చారండి. అగ్రికల్చర్కి ఎంత లోన్స్ ఇచ్చారు వాళ్ళు? 2% లోన్స్ ఇచ్చారు అంతే. అంటే ఈ కాలంలో 2% అంటే ఒక 2 crores అగ్రికల్చర్ ఇచ్చి మొత్తం crores వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళకి, బిజినెస్ మెన్స్కి వేరే దగ్గర ఇన్వెస్ట్ చేసారు. అంటే అప్పుడు అనుకోండి మీరు 80% అంటే ఆల్మోస్ట్ 70% పాపులేషన్ అగ్రికల్చర్ మీద డిపెండెంట్ ఉన్న పాపులేషన్కి లోన్ రావట్లేదంటే మనం ఎట్లా బాగుపడతామండి? ఓకే, దట్స్ నాట్ పాసిబుల్, రైట్? దట్స్ నాట్ పాసిబుల్ ఎట్ ఆల్. దట్ ఈస్ వాట్ హ్యాస్ హ్యాపెన్. రైట్, అండర్స్టూడ్ మై పాయింట్ హియర్. ఫైన్. సో అప్పుడే ఇందిరా గాంధీజీ ఏం చేశారంటే ఆర్డర్ రిలీజ్డ్. అంతమంది జనాలకి లోన్ దొరకట్లేదంటే ఇలాంటి వాళ్ళు మాకు వద్దని వాట్ షీ డిడ్ ఇస్ షీ నేషనలైజ్ ది బ్యాంక్స్. ఓకే, even though the banks lent credit, the disbursement to the rural areas and small borrowers were far less, చాలా తక్కువ. అగ్రికల్చర్కి, పూర్ పీపుల్కి అసలు డబ్బులే ఇవ్వలేదు రూరల్ ఏరియాస్లో. వాళ్ళు ఎట్లా బాగుపడరు, రైట్? ఐ థింక్ యూ గాట్ దిస్. సో బ్యాంకింగ్ సర్వీసెస్ వర్ అవైలబుల్ ఓన్లీ టు ఎ హ్యాండ్ఫుల్ ఆఫ్ రిచ్ అండ్ మిడిల్ క్లాస్ అర్బన్ హౌస్ హోల్డ్స్ ఓన్లీ. ఓకే, ఇంకా ఈ మళ్ళీ ఏమైందంటే
ఈ బ్యాంక్స్ మొత్తం గవర్నమెంట్కి వెళ్ళిపోయినాయి. ఓకే, ఒక కొత్త ప్రాబ్లం స్టార్ట్ చేసింది. నేను ఒక బ్యాంక్ మేనేజర్కి లేకపోతే నేను ఒక ఎండీకి, బ్యాంక్ ఎండీకి, హైదరాబాద్లోని ఎస్బీఐ బ్యాంక్ ఎండీకి నేను ఒక యాజ్ ఎ మినిస్టర్ నేను ఒక ఆయనకి ఒక లెటర్ రాసిన. నా బ్రదర్ శ్యామ్కి ఒక 2 crores లోన్స్ ఇవ్వండి, ఆయనది ఏదైనా ఉంటే తక్కువ ఎక్కువ ఉంటే మేము తర్వాత చూసుకుందాం, ఇచ్చేయండి అని చెప్పేసిన. ఆ సిఎండి ఏం చేసిండు, ఎండి ఆ లోన్ బ్రాంచ్లో ఉన్న పర్సన్కి, బ్రాంచ్ మేనేజర్కి ఫోన్ చేసి ఈ అప్లికేషన్ వస్తుంది, అది ఫార్వర్డ్ చేసుకో, మేము ఇచ్చుకుంటామని ఆయన చెప్తాడు. ఆయన వెళ్ళి బ్యాంక్ మేనేజర్కి ఇస్తే బ్యాంక్ మేనేజర్ సిఎండి సంతకం పెట్టేది. ఆ సంతకం మీదనే బ్యాంక్ నుంచి లోన్ రిలీజ్ అయిపోతాయి. ఇంకా ఏం చూడరు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక ఇన్స్టిట్యూట్కి, ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్కి లేకపోతే ఒక కంపెనీకి హెడ్ అనుకోండి నేను. ఓకే, ఎవరికి ఎట్లా తీసుకోవాలి, ఎంట్రన్స్లో తీసుకోవాలా, ఎంట్రన్స్ పెట్టి తీసుకోవాలా, ఇంట్రెస్ట్ కాకుండా తీసుకోవాలా. ఓకే, సడన్గా రిక్రూట్మెంట్ మొత్తం అయిపోయింది. 100 పీపుల్కి రిక్రూట్మెంట్ నేను స్టార్ట్ చేసిన. ఒక కంపెనీ ఉంది నాది, 100 అంటే నేను వాకిన్ ఇంటర్వ్యూస్ అని ఐఐటి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి నేను పిలిచిన తర్వాత అందరూ వచ్చిండ్రు. ఓకే, అందరూ 100 మెంబర్స్ అందరూ పాస్ అయ్యిండ్రు. పాస్ అయిన తర్వాత నేనేం చేసిన అంటే ఇంకొక అబ్బాయి ఇంకొక అమ్మాయి వితౌట్ ఎనీ ఎంట్రన్స్ టెస్ట్ తీసుకుంటా. నేను ఒక సంతకం ఒక నా ఫ్రెండ్ చెప్తున్నా, అరే నా అమ్మాయికి ఇచ్చేసారు అబ్బాయి అంటే, నేను ఒక సో అండ్ సో ఆమెకు ఎంప్లాయ్మెంట్ ఇచ్చేయండి. నా హెచ్ఆర్ నాకు ఏదైనా అడతారా? హెచ్ఆర్ నా సంతకం చూసి ఒక్క క్వశ్చన్ వై సార్ అని కూడా అడగడు. అరే ఈ అమ్మాయికి సర్ది వచ్చింది తొందరగా వేసేయండి, అది అపాయింట్మెంట్ రిలీజ్ చేయండి, ఫస్ట్ ఇది చేయండి అని అయిపోతుంది. ఇట్లని జరిగింది బ్యాంక్లో కూడా. మొత్తం మినిస్టర్స్ ఏం చేసారంటే మొత్తం అది బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసుకొని వాళ్ళ రిలేటివ్స్కి వీళ్ళకి అందరికీ డబ్బులు ఇచ్చేసారు. ఓకే, కానీ అది చాలా పెద్ద నెగిటివ్ ఇంపాక్ట్తో పాటు చాలా పెద్ద పాజిటివ్ ఇంపాక్ట్ కూడా అయింది. ఓకే, సో అట్లా కూడా జరిగినాయి, కానీ మేజర్లీ ఇట్ బెనిఫిటెడ్ టు ద రూరల్ ఏరియాస్. ఓకే, రేమంత్ ఇస్ ఫైన్. పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ అయిపోయింది, వాళ్ళ దగ్గర ఎక్స్పర్టీస్ కూడా లేదు. అంటే అప్పుడు బ్యాంక్లో పనిచేసిన వాళ్ళ దగ్గర అంత ఎక్స్పర్టీస్ కూడా లేదు. గవర్నెన్స్ అంటే లోన్స్ ఇవ్వడం, అప్లికేషన్ చేయడం, ఇవన్నీ వాళ్ళ యాటిట్యూడ్ అవన్నీ చెత్తగా ఉన్నాయి అప్పుడు అని మాట. ఓకే, బట్ గవర్నమెంట్ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటే కూడా గవర్నమెంట్ ఏం మంచి చేసిందంటే ఆటోమేటికల్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బ్యాంకింగ్ రిలేటెడ్ సర్వీసెస్ స్ప్రెడ్ అయిపోయినాయి, గివింగ్ యాక్సెస్ టు బోత్ రిచ్ అండ్ పూర్. ఎలాగైనా కొంచెమైనా బ్యాంకింగ్ సర్వీసెస్ పెనిట్రేట్ అయిపోయింది అప్పుడు. సో ఒక నేషనలైజేషన్ కొంచెం మంచిగానే ఉందని చెప్పిండ్రు ఎక్స్పర్ట్స్. ఓకే, బ్యాంకింగ్ సెక్టర్ వాజ్ నెసరీ ఫర్ ద డెవలప్మెంట్ అండ్ ఎక్స్టెంట్ టు ద రీచ్ ఆఫ్ ద గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ఆల్సో. అంటే ఇప్పుడు నాకు ఎల్పిజి సబ్సిడీ వస్తుంది, బ్యాంక్ నుంచి వస్తుంది కదా. ఫీ రీయింబర్స్మెంట్ ఎక్కడి నుంచి వస్తాయి? బ్యాంక్ అకౌంట్ నుంచి వస్తాయి. ఆసరా పెన్షన్ నుంచి బ్యాంక్ అకౌంట్, రైతు బంధు, రైతు బీమా బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ది ఛానల్ ఆల్సో. బ్యాంక్ ఉంటే వాళ్ళకి డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడిపోతే వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ ఆఫీస్కి వెళ్ళి తీసుకోవాలంటే అక్కడ ఒక కరప్షన్ స్టార్ట్ అవుతుంది. రైట్ అన్న, అక్కడ కూడా అమ్మ సార్ నాది ఎంఆర్ ఆఫీస్ దగ్గర వెళ్ళి సార్ నాది పెన్షన్ వచ్చిందా సార్? రాలేదమ్మా, రాలేదు, ఇప్పుడు రాలేదు, నీది రాలేదు ఏమో సార్, కొంచెం ఒక 200-300 500 తీసుకోండి సార్, అది చేయండి అంటే సరే 200 తీసుకొని నేను చేస్తాను అని ఆయన దగ్గర ఉంటే కూడా ఆయన ఇవ్వడు. అందరి దగ్గర నుంచి ఒక 100-200 తీసుకొని అప్పుడు ఇవ్వడం స్టార్ట్ చేస్తాడు. సో ఈ కరప్షన్ తీయాలంటే మీ అకౌంట్లో డైరెక్ట్ డబ్బులు పడిపోతే కిరికిరిపోతుంది కదా, రైట్? సో బ్యాంకింగ్ సర్వీసెస్ ఆర్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, టు రిమూవ్ ది మిడిల్ మ్యాన్. వీళ్ళు ఎవరు మధ్యలో ఎంఆర్ ఆఫీస్లో కూర్చున్న వాళ్ళు ఎవరు? వీళ్ళందరూ మిడిల్ మ్యాన్స్ అని. ఓకే అండి. Okay, banks nationalization was hence seen as the only option. Okay, the government of the time believed that the banks failed to support its socio-economic objective. Hence, we should increase control over banks అని చెప్పారు. ఇప్పుడు 74% ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, మొత్తం 100% గవర్నమెంట్ది కాదండి. 74% గవర్నమెంట్ది ఉంది, 26% వేరే వాళ్ళది ఉంది. స్పాన్సర్స్, ప్రమోటర్స్, ఏదేదో కంపెనీస్ ఉంటాయి, అందరూ కలిసి దానికి ప్రమోట్ చేస్తారు. బట్ మేజర్లీ గవర్నమెంట్ హోల్డ్. 74% ఈజ్ గవర్నమెంట్ ఓనర్షిప్ ఇన్ ది ప్రైవేట్ బ్యాంక్స్. ఏంటంటే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్సో. I guess you got this. Okay. What is the current status? ఇప్పుడు although the government succeeded partially in meeting its goal, అంటే బ్యాంకింగ్ సర్వీసెస్ అందరికీ దొరకాలి, రూరల్ ఏరియాస్ దొరకాలి, రిమోట్ ఏరియాస్ దొరకాలి. సో వాళ్ళు మొత్తానికి
సక్సెస్ కొంచెమైనా సక్సెస్ అయ్యిండు, మొత్తంకి అవ్వలేదని అంతా అవ్వలేదనుకోండి, కానీ కొంచెమైనా సక్సెస్ అయ్యిండు వాళ్ళు. ఓకే, బట్ స్టిల్ ఇండియాలో మెనీ పీపుల్ ల్యాక్స్ యాక్సెస్ టు ఈవెన్ ఫార్మల్ ఫైనాన్స్. ఇప్పుడు కూడా బ్యాంక్ నుంచి వచ్చిన లోన్స్ చాలా తక్కువై తీసుకుంటున్నారంట. రూరల్ ఏరియాస్, రిమోట్ ఏరియాస్ మళ్ళీ ఆ మనీ లెండర్ దగ్గర వెళ్తున్నారు, మళ్ళీ ఆ ల్యాండ్ లార్డ్ దగ్గర వెళ్తున్నారు, మళ్ళీ ఆ ఫైనాన్షియర్ దగ్గర వెళ్తున్నారు. అంతా చేసిన తర్వాత ఇక్కడ వెళ్ళకండి బ్యాంక్ దగ్గర వెళ్ళి బ్యాంక్స్కి ఫైట్ చేసుకొని తీసుకోండి. ఓకే, డిగ్నిటీగా ఉంటారు. మళ్ళీ చేతులు కట్టుకొని ఇలా నిలవడం కంటే బెటర్ బ్యాంక్ దగ్గర వెళ్ళి తీసుకోవడం. ఓకే, సెవెరల్ స్టేట్ రన్ బ్యాంక్స్ హ్యావ్ ట్రైల్డ్ రైవల్స్ ఇన్ టెక్నాలజీ. ఇంకా ఇది ఒక ప్రాబ్లం. అంతా చేసిన తర్వాత కూడా చాలామంది దగ్గర బ్యాంకింగ్ అకౌంట్ లేదు, వాళ్ళకి బ్యాంక్ నుంచి ఫైనాన్స్ రావట్లేదు. దట్ ఈస్ వన్ ప్రాబ్లం. అనదర్ ప్రాబ్లమ్ ఈజ్ మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, ఈ ఆంధ్ర బ్యాంక్, దీనికి యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్కి టెక్నాలజీలో చాలా తేడా ఉందండి. ఓకే, వీళ్ళు ఇంకా పేపర్ మీద డిపెండ్ అయి ఉన్నారు, వాళ్ళు ఎక్కడో వెళ్ళిపోయిండ్రు. సో టెక్నాలజీగా రైవల్ అయిపోయిండ్రు. ఓకే, మనం చాలా మంచి చేయట్లేదు. ఓకే, స్టేట్ రన్ బ్యాంక్స్ హ్యావ్ ట్రైల్ అంటే వాళ్ళు కిందికి పోతున్నారు, అండ్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ వాళ్ళు పైకి వెళ్తున్నారు. ఇట్లా దేనిలో టెక్నాలజీ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ చాలా మంచిగా వాడుతున్నారు, గవర్నమెంట్ బ్యాంక్స్ చాలా తక్కువ వాడుతున్నారు. ఓకే, ఆల్దో గవర్నమెంట్ హ్యాస్ gone for liberalization, the lenders are saddled with majority of bad loans and starved of capital. మళ్ళీ బ్యాడ్ లోన్స్ అంటే ఎన్పిఏ అండి. యాజ్ ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం. లోన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత కూడా చాలామంది లోన్ రిటర్న్ చేయట్లేదు. గవర్నమెంట్ అందరికీ మంచిగా చేయాలి, అందరికీ బాగుపడాలని గవర్నమెంట్ చాలా స్కీమ్స్ లాంచ్ చేసేసి రాజీవ్ రిన్ యోజనలో, ఇందిరా ఆవాస్ యోజనలో ఇల్లు కట్టడానికి, ఎడ్యుకేషన్కి చాలా లోన్స్ ఇచ్చింది గవర్నమెంట్. ఓకే, ఎడ్యుకేషన్ లోన్ అంటే 4 years గవర్నమెంటే కడుతుంది, 4 years తర్వాత మీకు జాబ్ వచ్చిన తర్వాత మీరు కట్టాలి, అందుకే గవర్నమెంట్ ఇస్తుంది. కానీ వీళ్ళు ఏం చేసిందంటే చాలామంది అట్లా కట్టలేదు. సో గవర్నమెంట్ బ్యాంక్కి చాలా లాసెస్ వచ్చినాయి, చాలా లోన్స్ పర్ఫామ్ చేయలేదు. అందుకే నాన్ పర్ఫార్మింగ్ లోన్స్ ఎక్కువ అయిపోయినాయి. ఆల్సో కాల్డ్ యాజ్ వాట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కూడా చెప్తాం. సో ఇది థర్డ్ ప్రాబ్లం ఉంది. ఓకే, రిడక్షన్ ఆఫ్ ఈక్విటీ ఓనర్షిప్ అండ్ క్యాపిటల్ ఇన్ఫ్యూజన్. ఓకే, మళ్ళీ దానికి అర్థమేముంది, ప్రైవేట్ సెక్టార్కి కొంచెం ఇక్కడ స్పేస్ ఇవ్వాలి. ఓకే, అంత గవర్నమెంట్ ఉంటే చాలా మంచిగా పర్ఫామ్ చేయట్లేదు కదా, ప్రైవేట్ సెక్టార్కి కూడా ఇన్వాల్వ్ చేద్దామని ప్రైవేట్ సెక్టార్కి షేర్స్ ఇచ్చినాం మనం. 74% కాకుండా మనం ఏం చేసాం, 100% ఉంది కదా ఓనర్షిప్, 74% ఉంది ఇప్పుడు. సో 26% ఓనర్షిప్ ఎవరిది ఉంది ఇప్పుడు, ప్రైవేట్ సెక్టార్. సో వాళ్ళు కూడా ఉంటే మేనేజ్మెంట్ డిసిషన్స్ మంచిగా తీసుకుంటారు, వాళ్ళు ప్రాఫిట్ ఒక ప్రొఫెషనల్ వేగా ఆలోచిస్తారు. సో వన్ ఆఫ్ ది వే ఫార్వర్డ్ టు మేక్ అవర్ బ్యాంక్ బెటర్ ఈజ్ లిటిల్ బిట్ ప్రైవేటైజేషన్ చేద్దాం. ఒక 20-24% ప్రైవేట్ పీపుల్కి మేనేజ్ చేయమని చేద్దాం. ఇంకా వాళ్ళకి క్యాపిటల్ ఇన్ఫ్యూజన్స్ అంటే బ్యాంక్కి డబ్బులు పెడదాం, బ్యాంకులో డబ్బులు వేద్దాం అనమాట. గవర్నమెంట్ అందుకే ఎప్పుడైనా బడ్జెట్ ఉన్నప్పుడు చూడండి, గవర్నమెంట్ విల్ జనరలీ గివ్ క్యాపిటల్. బడ్జెట్ నిర్మలా మేడం బడ్జెట్ చదువుతున్నప్పుడు బ్యాంకింగ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి మేము 20,000 crores ఇస్తున్నాం అలా ఆమె అనౌన్స్ చేస్తుంటుంది. అది ఎందుకు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవు కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి, సరే మళ్ళీ ముద్రా స్కీమ్, మళ్ళీ ఆసరా పెన్షన్ స్కీమ్, మళ్ళీ ఈ స్కీమ్, మళ్ళీ ఆ స్కీమ్లో మీరు ఇస్తుండండి డబ్బులు అని. సో గవర్నమెంట్ ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్, రైట్? సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హియరింగ్ టు మీ. డూ సబ్స్క్రైబ్ టు తెలుగు వన్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.